ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట కొంతసేపు మనం ధ్యానిద్దాం. మనం చాలా పర్యాయాలు చదువుకుంటూ తలంచుకుంటున్న ఒక చక్కటి మాట కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన. అందులో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు, ధ్యానించి శక్తిని పొందుకోవచ్చు. ఈ కీర్తనలో అనేక భాగాలు మన వ్యక్తిగత అనుభవాలలో, మన విశ్వాసపు జీవితంలో ఎదురయ్యే అనుభవాలే ఈ కీర్తనలో మనకు కనిపిస్తాయి. ప్రాముఖ్యంగా ఈ మొదటి మాటల్లోనే ఓ చక్కటి విషయం ఏంటంటే, 2వ చరణంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ దేవుని వాక్యం యొక్క విశిష్టతని, విశేషాన్ని మనం గుర్తించవలసి వస్తుంది. అనేక ఆలోచనలు, అనేక తలంపులు మన మనసులో గూడు కట్టుకొని ఉంటాయి. పడుకున్న, నిద్రపోయిన, మెలకుగా ఉన్న, ఏ పని చేస్తున్న కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు మన మనసులో నిలిచిపోయి ఉంటాయి. అయితే వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం అనేది ఒక ధన్యకరమైనది అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసి వస్తుంది. దివారాత్రములు ఆ వాక్యాన్ని ధ్యానించాలంట. చదివితే అంత మాత్రం కర్తవ్యం ముగిసిపోదు. చదివిన దానిని ధ్యానించడం, ఆ వాక్య ధ్యానం వలన కలిగే దీవెనను మనం అనుభవించడం దేవుని నిత్య సంకల్పం. ఏదో పాఠ్యపుస్తకం చదివినట్లుగా పరిశుద్ధ గ్రంథం చదవడం కాదు. వార్తాపత్రికలు చదివినట్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం కాదు. ఏదో మనకిష్టమైన కొన్ని పుస్తకాలు చదువుకుంటుంటాము, ఆ ధోరణిలో పరిశుద్ధ గ్రంథాన్ని చదవకూడదు. మనం దేవునితో మాట్లాడుతున్నాము అన్నట్లుగాను, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే విధంగాను దేవుని వాక్యాన్ని మనం చదవాలి. వాక్యాన్ని మనం చదివేటప్పుడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నాడు, మన ప్రక్కన ఉన్నాడు అనే అవగాహన కూడా మనకు కలగాలి. ఏదో పడుకొని, లేకపోతే మనకిష్టం వచ్చినట్లుగా కూర్చొని కాళ్ళు చాపుకొని ఇలాగా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం మనం చదువుతున్నప్పుడు ప్రభుతో మనం మాట్లాడుతున్నాము, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనే ఆ అవగాహన మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథానికి మనం ఒక గొప్ప ఘనతనే ఇవ్వాలి. కొంతమంది నేను చూశాను, కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఘనతని వాళ్ళు ఇవ్వరు, విలువనివ్వరు. అందుకే వాళ్ళ బ్రతుకులలో కూడా దేవుని విలువ కనిపించదు, దేవుని ఘనత కనిపించదు. వాక్యానికి వాళ్ళు ఇవ్వవలసినటువంటి విలువ వాళ్ళ జీవితంలో ఎక్కడ కనిపించదు. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో గోడ మీదనో, ఆ సెల్ఫ్లోనో, లేకపోతే ఆ డబ్బా మీదనో, ఎక్కడో ఓ చోట వాళ్ళు పెట్టేస్తారు. ఎప్పుడో ఆరాధనకి వెళ్ళేటప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటుంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. వాక్యానికి వాళ్ళకి సంబంధం ఉండదు, వాక్యానికి వాళ్ళకి అనుబంధం ఉండదు. వాక్యాన్ని అంటుకట్టుకొని బ్రతికిన అనుభవాలు వాళ్ళకి కనిపించు. ఏదో చర్చికి వెళ్ళేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు
చేతిలో ఒక బైబిల్ ఉండాలి అంతే. లేదా వాక్యం చదువుకోవాలి కనుక వాక్యానికి మనం అలవాటు పడ్డాం కనుక బైబిల్ ఎక్కడో ఒక చోట పెట్టి అవసరానికి తీసుకోవడం వాడుకోవడం. అలా కాదండి. వాక్యాన్ని మనం దివారాత్రులు చదవాలి, దాన్ని ధ్యానించాలి. వాక్యానికి మనం గొప్ప విలువను కట్టాలి, విలువనివ్వాలి. ఆ దేవుని మాటకు మనం విలువిస్తే మన బ్రతుకుకు దేవుని వాక్యం ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తుందో తెలుసండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 24వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యంలో దేవుని మాటలట, దేవుని వాక్యమట ఆలోచననిస్తాయట, ఆలోచనకర్తలై ఉన్నాయంట. అంటే దేవుని వాక్యాన్ని మనం చదివితే ఈ దేవుని వాక్యం మనకు మంచి ఆలోచన ఇస్తుంది. ఆలోచన లేకుండా చేసే ప్రతి పని సఫలం కాదు. ఆలోచన లేకుండా వేసే ప్రతి అడుగు జయాన్ని ఇవ్వదు. ఆలోచన లేకుండా చేసే ప్రతి దానిలో కన్నీళ్లు కలుగుతాయి. చాలామంది పెద్దలు కూడా చెప్తారు, ఒరే చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి రా బాబు అంటుంటారు. ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయారా అంటుంటారు. వీడికి ఏమి ఆలోచన లేకుండా చేసేస్తాడండి అంటుంటారు. నిజమే, ఆలోచన లేకుండా మనం చేసే ప్రతిదీ కూడా అనర్థాలకే పాల్పడుతుంది, దారితీస్తుంది. అలాంటప్పుడు ఆ మంచి ఆలోచన ఎక్కడ దొరుకుతుంది మనకు? అది ఏ విషయంలో, ఏ రంగంలో, దేని విషయంలోనైనా, కుటుంబపు వ్యవస్థన, వ్యక్తిగత అనుభవాల, సంఘపరంగాన, సామాజికంగాన, చేతి పనుల, వ్యవసాయాల, ఉద్యోగాల, ఏదైనప్పటికీ ఒక ఆలోచన మనకు కావాలి. ఆ ఆలోచన మనకు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది ఆలోచన? మనుషుల దగ్గర ఎవరికి దోచిన ఆలోచనలు వాళ్ళకుంటాయి. మనం అడగాలనే కానీ, మనం వినాలనే కానీ ఆలోచనలు చెప్పేవాడు తక్కువేమీ లేదు. ఎవడికి తోచిన ఆలోచన ఒక్కొక్కడు చెప్తుంటాడు. భోజనం చేయొద్దని ఒక ఆయన చెప్తాడు, ఆహారం ఎక్కువ తినొద్దని ఒక ఆయన చెప్తాడు, ఆహారం ఎక్కువ తినాలని ఇంకొక ఆయన చెప్తాడు, ఎక్కువ నడవద్దని ఒక ఆయన చెప్తాడు, ఎక్కువ నడవాలని ఇంకొక ఆయన చెప్తాడు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఏది తప్పేమి కాదనుకోండి. ఎవరి ధోరణిలో వాళ్ళు చెప్తారు. కానీ మనకు క్షేమం ఏది? మనకు కావలసిన ఆలోచన ఏది? అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతాము, నేను నీ యందు దృష్టి నిలిపి నేను నీకు ఆలోచన చెప్పేదను. ఎవరికో ఇచ్చిన ఆలోచన మనకు కాదు, ఎవరో ఆలోచన మంది కాదు. మన మీద దృష్టి నిలిపి నీకు ఏ ఆలోచన కావాలి, నీకు ఏ ప్రోత్సాహం కావాలి, ఏది చేస్తే నీకు క్షేమముగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఆయన దృష్టి నిలిపి నీకు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన దేవుని వాక్యం దగ్గరికి వెళితే ఆ దేవుని వాక్యం మంచి ఆలోచన ఇస్తుంది. కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళు చెప్పే విషయాలు వింటున్నప్పుడు, అరే ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇన్ని రంగాలలో ఆరితేరిన వాళ్ళు ఈ చిన్న విషయంలో ఎందుకు ఇలాగా చిక్కిపోయారు, ఈ చిన్న విషయంలో ఎందుకు ఇలాగా వీళ్ళు అపజయం పాలయ్యారు అని ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి బ్రదర్ మీరేంటి ఇలా చేయడం అంటే, ఆలోచన లేకుండా చేసేసానన్నా అంటాడు. నిజమే, ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదివితే, పఠిస్తే ఆ వాక్యం మనకు మంచి ఆలోచన ఇస్తుంది, విజయవంతమైన పరుగును నేర్పుతుంది, విజయవంతమైనటువంటి మార్గంలో మనల్ని నిలుపుతుంది. మరి మీరు ఆలోచించండి, మీ అపజయాలకి కారణం, మీ కన్నీళ్లకు కారణం, మీ అవరోధాలకు, అభ్యంతరాలకు కారణం ఏంటి? ఆలోచన లేకయే కదా. కుటుంబాన్ని కట్టుకునే ఆలోచన లేక, విద్యారంగంలో, చదువుల రంగంలో సరైన ఆలోచన లేక, చేతి పనులలో సరైన ఆలోచన లేక, ఎవరో చెప్పారని సాహసించి ముందుకు వెళ్ళి తగిలిన గాయాలు అంతా ఇంత కాదు. ఇకనైనా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యం ధ్యానిస్తే మంచి ఆలోచన కలుగుతుంది. అంతేకాదు, మీరు ఇంకనూ 119వ కీర్తన 92వ చరణాన్ని కూడా మీరు చదివితే అందులో వ్రాయబడిన ఓ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును.
ప్రియులారా చూడండి, ఇక్కడ ఎంత మంచి చక్కటి మాట మనం చదువుతున్నాము. నా శ్రమదినమందు నీ వాక్యము నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను నశించిపోయి ఉండేవాడినయ్యా. ఆలోచించాలనే కానీ ఇవి మన అనుభవాలు కాదంటారా? శ్రమ అనేది ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధంగా తటస్థిస్తుందండి. శ్రమలే రావు అని అనుకోవడం అవివేకం. లోకంలో మనం బ్రతుకుతున్నాము, మనకు కొన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అనేవి మనకు వాటిల్లుతాయి. ప్రభువుని నమ్ముకుంటే కష్టాలే రావు అని చెప్పడం చాలా విడ్డూరం. వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఆ శ్రమదినమందు మనం కృంగిపోకుండా, ఆ శ్రమదినమందు మనం అలసిపోకుండా, అలజడిపాలైపోకుండా, విశ్వాసంలో మనం బలహీనులం కాకుండా దేవుని వాక్యం మనకు సంతోషాన్ని ఇస్తుందండి. ఈ కీర్తనకారుడు చెప్తున్న మాటలు అవే. నాకు శ్రమ కలిగిన వేళ నీ వాక్యం నాకు సంతోషాన్ని ఇవ్వకపోతే నేను ఏమై ఉండేవాడిని అంటే, ఏదైనా మనకు ఇబ్బంది, కష్టం కలిగిన నాడు ఈ వాక్యమేనండి మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇచ్చేది. మనకు లోకంలో చాలామంది ఉంటారు, మనకు ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎందరో ఉంటారు. ఎక్కువ శాతం కృంగదీసే వాళ్ళే కనిపిస్తారు. ధైర్యపరుస్తున్నట్లుగా కనబడుతూ అధైర్యపరిచే వాళ్ళు ఎందరో కనిపిస్తారు. లేవనెత్తుతున్నట్లుగా కనబడుతూ మాటలు తోటాలు పేల్చేవాళ్ళు ఎందరో కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకున్న శ్రమ కాకుండా బయట నుంచి వచ్చే ఈ అనవసరమైనటువంటి మాటల వలన కృంగిపోయే అనుభవాలు ఎక్కువగా కనిపిస్తాయి. యోబు చరిత్రలో మీరు చూడండి, ఆయన మొదలే పరిశీలించబడుతున్నాడు, పరీక్షింపబడుతున్నాడు, శోధనలలో పుటమ వేయబడుతున్నాడు. ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ఏం చేశారు? వాళ్ళు రాకపోయినా బాగుండే మాట కదా. వచ్చి ప్రయోజనం ఏంటి? మేము ఆదరిస్తాము, మేము ప్రేమిస్తాము, మేము ధైర్యపరుస్తాము అని వచ్చారు. ఏం చేశారు? ఇంకొంచెం నలగొట్టారు, ఇంకొంచెం వేధించారు, ఇంకొంచెం హింసించారు, కృంగిన వారిని ఇంకొంచెం కృంగదీశారు. ఇవన్నీ మనకు ఎదురవుతున్న విషయాలే. అయితే ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యమే మనకు సంతోషాన్ని ఇచ్చేది, వాక్యమే మనల్ని కృంగిపోనివ్వకుండా చేసేది, వాక్యమే మనకు ధైర్యమునిచ్చేది, స్థైర్యమునిచ్చేది. వాక్యంతో మనకు ఒక అనుబంధం కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని దివారాత్రులు మనం ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మనం పఠించాలి. మరి మీరు ఎంతవరకు వాక్యాన్ని చదివి ఆదరణ పొందుతున్నారు, సంతోషాన్ని పొందుతున్నారు, ధైర్యాన్ని పొందుతున్నారు నాకు తెలియదు. ఈనాటికైనా వాక్యం యొక్క విలువ మీకు తెలిస్తే వాక్యాన్ని విడిచి ఉండలేరు, వాక్యాన్ని చదవకుండా ఉండలేరు, వాక్యాన్ని ధ్యానించకుండా ఉండలేరు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 119వ కీర్తనలోనే 25వ వాక్యాన్ని చదివినప్పుడు ఈ 25వ వాక్యంలో ఉన్న మాటలు నేను చదువుతున్నానండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ప్రియ సహోదరులరా, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అన్నప్పుడు వాక్యములో జీవముందన్నమాట, వాక్యం జీవమై ఉన్నదన్నమాట. నిజమే, దీని పేరే జీవవాక్యం. జీవవాక్యం ప్రియులారా, ఆ వాక్కు మనకు జీవాన్ని ఇస్తుందండి. మీకు ఒక మాట చెప్పనా, అసలు ఈ సృష్టికి జీవం పోసింది ఆయన మాటే కదా, ఆయన వాక్యే కదా. ఈ సృష్టిలో ఇంత హంగుని, ఇంత రంగుని సృష్టించింది, కలిగించింది ఆయన మాటే కదా. ఆ మాటే కదా వాక్యం. ఆ మాటలో జీవం ఉంది. యేసుప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చాడు, ఏమన్నాడు? నీ మాట పంపయ్యా, నీ వాక్కు పంపయ్యా. ఆ నిర్జీవమై నిస్సత్తువ కలిగి క్షీణించి ఉన్నటువంటి ఆ అవయవాన్ని
మరలా జీవింపచేస్తుంది నీ వాక్కు, నీ మాట. అందుచేత నీ వాక్కు పంపితే చాలు, వాడు స్వస్థచిత్తుడవుతాడు. నా ప్రియ సహోదరులారా, ఆయన మాటలో జీవం ఉందండి. మృతతుల్యమైన శరీరములను జీవింపచేయు వాక్యం, నిర్జీవమైనటువంటి శరీరాన్ని జీవింపచేయగలిగిన వాక్కు. యేసుప్రభు సమాధి దగ్గర నిలబడి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. ఆయన పిలిచిన పలుకు సమాధిలోనికి వెళ్ళి సచ్చిన వారిని బయటికి తీసుకుని వచ్చిందండి. మరి ఆ వాక్య కదా ఈ వాక్, ఆ మాటే కదా ఈ మాట. ఎండిన ఎముకలకు జీవాన్ని పోసింది కాదా? ఎడారిలో సెలయేర్లు పుట్టించింది కాదా? మరి ఈ రోజున మన బ్రతుకునకు ఎందుకు జీవాన్నివ్వదు, శక్తినివ్వదు? వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వాక్యములో ఉన్న జీవం మనలోనికి సంప్రాప్తమవుతుంది, మనలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ వాక్యమే మనకు ఒక జీవం ఇచ్చి మనల్ని సజీవులుగా నిలబెడుతుంది. ఎలా మనం సజీవులం అవుతాము? వాక్యాన్ని హత్తుకుంటే, వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యమందు మనలో వాక్యం ఇమిడి ఉంటే మనం సజీవులం అవుతాము. కీర్తనకారుడు పలికిన మాటను మీకు జ్ఞాపకం చేయనా? శ్రమ కొలిములో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అన్నాడు. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఒక రోజున యేసు ప్రభుని సాతానుడు ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినవయా, నీకు ఆకలిగా ఉంది కదా, 40 దివారాత్రులు నీ ఉపవాసం ఉన్నావు కదా. ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు జీవించేది, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఈ వాక్యమే, ఆయన మాటలే మనల్ని జీవింపచేసేది. మన మీద పుష్టికరమైన ఆహారం తిన్నంత మాత్రాన, లేకపోతే ఆహార నియమాలు కలిగి ఉన్నంత మాత్రాన మనం బ్రతుకుతామని కాదు, జీవిస్తామని కాదు. ఒకవేళ వాటి వలన బ్రతికే పని అయితే చనిపోయిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ బ్రతుకుండేవాళ్ళు. అంటే చనిపోయిన వాళ్ళందరూ తినకే చనిపోయారా ఏంటి? అందరికంటే ఎక్కువ తినే కదా చనిపోయింది. వాటి వలన కాదు మనం బ్రతికేది, దేవుని నోట వచ్చే మాట వలన మనం బ్రతుకుతాము. మన ఎముకలకు, కాళ్లకు, కేళ్లకు శక్తినిస్తుంది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనలో జీవం కలుగుతుంది, మనం సజీవులమై స్తుతించగలుగుతాం ప్రభుని. గనుక ఆ వాక్యాన్ని దివారాత్రములు మనం ధ్యానిస్తే మనం ధన్యులమవుతాము. ఆ వాక్యాన్ని చదివితే మనం ధన్యులమవుతాము. ఆఖరికి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలోనే 130 వాక్యాన్ని నేను చదువుతాను. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వానికి తెలివి కలిగించును. ప్రియులారా చూడండి, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయంట దేవుని వాక్యం. జ్ఞానం లేని వానికి జ్ఞానం ఇస్తుందండి. పాఠ్య పుస్తకాలలో, చరిత్ర గ్రంథాలలో, లేకపోతే మరొకటి జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివితే కలిగే జ్ఞానం కాదు. దైవ జ్ఞానం దేవుని యొద్ద నుంచి వస్తుంది. అది ఎంతో మృదువైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. తెలివి లేని వానికి తెలివినిచ్చేది వాక్యం. మరి ఈ తెలివినిచ్చే, జ్ఞానమునిచ్చే ఈ వాక్యాన్ని మనం ఎంత గణపరుస్తున్నాము? పిల్లలకి ఇన్ని పుస్తకాలు ముందేసి చదువు నాయనా అంటాం. కానీ అన్నిటికంటే మిన్నగా జ్ఞానాన్ని పెంచే, జ్ఞానాన్ని ఇచ్చే పరిశుద్ధ గ్రంథాన్ని బిడ్డలకి ఇచ్చి చదువు నాయనా అనే తల్లిదండ్రులు ఎంతమంది? నీకు పరసంబంధమైన జ్ఞానాన్ని, శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చేది పరిశుద్ధ గ్రంథం. నీకు మనసును వికసింపచేసేది పరిశుద్ధ గ్రంథం. నీ మనోనేత్రమును వెలిగింపచేసేది పరిశుద్ధ గ్రంథం. మరి ఇంత జ్ఞానాన్ని, తెలివినిచ్చే వాక్యాన్ని విస్మరించి ఏం చదివితే, ఎన్ని చదివితే జ్ఞానం వస్తుంది? నాకు తెలిసిన దైవజనులు కొంతమంది ఉన్నారండి, వాళ్ళ చదువు చాలా తక్కువ, కానీ వాళ్ళు చేసిన పరిచర్యలు కొనియాడదగినవి. యేసుప్రభు శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఏం చదివారు?
అందరూ చేపలు పట్టే జాలర్లు కదా ఇంచుమించుగా, ఏదో కొంతమంది తప్పితే మిగతా వాళ్ళంతా కూడా చేపలు పట్టే జాలర్లు, చిన్న చిన్న పన్నులు. మరి వాళ్ళు సంఘానికి పునాది వేయగలిగిన ఆ దైవ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం మనకు జ్ఞానం ఇస్తుంది, తెలివినిస్తుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించాలి, దివారాత్రులు ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్యాన్ని హత్తుకొని మనం బ్రతకాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము అన్ని విషయాలలో. అలాంటి ధన్యత నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు ఎంత విలువైనవి, ఎంత ఘనమైనవి, ఎంత శ్రేష్టమైనవో మేము తలంచుకుంటూ వచ్చాము. దివారాత్రులు ఈ సత్యవాక్యాన్ని మేము హత్తుకొని బ్రతకడానికి సహాయం చేయండి. దివారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానించి అందులోని దీవెనలు పొందుకొని నీ కొరకు పత్రికలుగా ఉన్నట్టుకు కృప చూపించండి. మేము జ్ఞానం లేని వారంనైనా మాకు జ్ఞానం కావాలి, మాకు జీవం కావాలి, మాకు సంతోషం కావాలి, మేము ధన్యులం కావాలి. ఆ రీతిగా మీరు కృప చూపి కార్యం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.